మాట్లాడడానికి కేవలం మానసిక వైద్య నిపుణులు మాత్రం మాట్లాడగలిగిన అంశం అది. సో ఈరోజు మనం ఒక దయచేసి అందరి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ అన్న చేయండి. ఎవరి ఫోన్లు కూడా రింగ్ అవ్వద్దు. మేము మాట్లాడేటప్పుడు రింగ్ అయినా మాట్లాడే ఇబ్బంది లేదు, కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫోన్ రింగ్ కాకుండా చూసుకోండి. సో ఈ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికి మనకి ఇద్దరు మానసిక వైద్య నిపుణులు వచ్చినారు. డాక్టర్ విశాల్ గారు, తాను ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు తను. సో ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి వారు మాట్లాడతారు. అదేవిధంగా డాక్టర్ రవితేజ గారు, వారు కూడా మానసిక వైద్య నిపుణులు. వారు కూడా ఈరోజు మీ మధ్య మానసిక ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, మానసిక ఆరోగ్యం అంటే అసలు ఏంటి అనే విషయాలు మనకి తెలియదు కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం కోసమే ఈరోజు మనం ఇద్దరు మానసిక వైద్య నిపుణుల్ని, ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుల్ని పిలవడం జరిగింది. సో మన మధ్యలోకి రావడానికి జడ్జి గారు, జిల్లా జడ్జి గారు, అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఇద్దరు కూడా వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి కోర్టు ఉంది కాబట్టి, బెంచ్ ఉంటుంది కాబట్టి బెంచ్ మీద ఉన్నారు. సో బెంచ్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టాఫ్ కోఆర్డినేట్ చేయాలి, స్టాఫ్ కోఆర్డినేట్ చేయండి. ఎక్కడ ఒకసారి ప్లే చేయండి. వీళ్ళు ఎవరైనా బయటకు పంపించండి, వీళ్ళు ఎవరైనా బయటకు పంపించండి, వాళ్ళని అకామిడేట్ చేయండి. మరి ఆ సఖీ కేంద్రాన్ని నిర్వహించే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ మన మధ్యలో ఉన్నారు. సో వారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు మనం ఈ మెంటల్ హెల్త్ డే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. మనకు మానసిక శారీరక ఆరోగ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి గుర్తొచ్చేది శారీరక ఆరోగ్యం, వ్యాయామం చేయడం, సరైన ఫుడ్ తీసుకోవడం, మందులు తీసుకోవడం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. మహిళలు అంటే ప్రతి ఒక్క మహిళ కూతురిగా, తల్లిగా, ఉద్యోగిగా, భార్యగా అనేక సేవలు అందిస్తుంది ప్రతి ఇంట్లో. కానీ తన గురించి తన శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోదు, మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోదు. తన ఈ పని ఒత్తిడి వల్ల, బరువు బాధ్యత వల్ల తను మానసికంగా ఎంతో స్ట్రగుల్ అవుతుంది. కానీ తన ప్రాబ్లంని ఎవరికి చెప్పుకోదు. చెప్పుకున్నా కానీ వినేవాళ్ళు ఉంటారు, విన్నా కానీ సరేలే అని అంటారు. కానీ తన ఇంట్లో భర్త పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు తన మానసిక ఆరోగ్యం గురించి. కానీ నేటి సమాజంలో మహిళలు ఎంతో మంది గృహిణులు ఈ విధంగా డిప్రెషన్కు లోనవుతూ మానసికంగా ఎన్నో బాధలు పడుతున్నారు. అవి మేము కూడా మాకు వచ్చే కేసుల్లో కూడా మేము చూస్తున్నాము. సో ప్రతి ఒక్క మహిళ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. దానివల్ల గృహహింసకు లోనవ్వడం, ఎన్నో వివక్షకు గురవడం, శారీరక హింసకు గురవడం, మానసిక హింసకు గురవడం, తను చులకనవ్వడం సమాజంలో, ఇవన్నీ ప్రతి మహిళకు మానసికంగా తనను దెబ్బతీస్తాయి. సో ఇలాంటి మహిళలకు మన సఖీ కేంద్రం నిజామాబాద్ రోడ్డు పోలీస్ సహాయం, వైద్య సహాయం, షెల్టరు, రెస్క్యూ, ఎమర్జెన్సీ రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ వెహికల్ ఉంటుంది, రెస్క్యూ చేయడం, ఇలా ప్రతి ఒక్క సహాయం సఖీ సెంటర్ మహిళలకు, బాలికలకు అందిస్తుంది. ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ ప్రతి ఒక్కరు ఒకే దగ్గర 5 రకాల సేవలను అందిస్తుంది. అవి పోలీస్ సహాయం, వైద్య సహాయం, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, షెల్టర్. ఎవరైతే మహిళలు కానీ బాలికలు కానీ వెంటనే వెళ్ళి రెస్క్యూ చేసి ఆమెకి ఎవరికి ఏ సహాయం కావాలో ఆ సహాయ సహకారాలు సఖీ సెంటర్ 24/7 అందిస్తుంది. ఈ సఖీ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సో మాకు వచ్చే కేసులలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము, మహిళ ఒక కూతురిగా, భార్యగా,
సేవకురాలిగా సేవలు అందిస్తూ ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనివల్ల ఆమె ఒత్తిడికి గురవుతూ అనేక మానసికంగా వ్యాధులకు లోనవుతుంది. డిప్రెషన్, స్టిగ్మా ఇలాంటి వ్యాధులకు లోనవుతుంది. మాకు వచ్చే కేసులలో కూడా ఆమెకు మానసిక డిప్రెషన్కు లోనవ్వడం, దానికి మేము ఆమెతో మాట్లాడిన తర్వాత మాకు విశాల్ డాక్టర్ గారు కానీ రవితేజ డాక్టర్ గారు కానీ అప్రోచ్ అయ్యి ఆమెకు ఎలాంటి వైద్యం అవసరమో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకు కూడా మేము డిప్రెషన్లకు లోనైన మహిళలకు కూడా సహాయక సహాయాలతో వాళ్ళకు వైద్యం అందిస్తున్నాము. అలాంటి ఫ్యామిలీస్ కూడా డిప్రెషన్కు లోనైన మహిళలకు కూడా సఖీ సెంటర్ వైద్యం అందించి వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ దగ్గర చేసింది. ఇప్పుడు మేము చూస్తున్న కేసులలో ఇలాంటి ఎక్కువ లోన్ అవుతుంది. అంటే తనకు నేనున్నా అని భరోసా ఇవ్వకపోవడం, కుటుంబంలో ప్రతి ఒక్కరు తన ఒక సేవకురాలు కానీ పనుల ఒత్తిడి చూసి తనకి ఏ ఇబ్బంది అవుతుందో పట్టించుకోలేదు. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆమె ఒక చిన్న ఆమె ఏమైనా చెప్తే వినండి, నేను జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆమె చెప్పే వాళ్ళను వినండి, సలహా ఇవ్వడం కాకుండా సహాయం చేయండి. వీలైతే మీకు ఏమవుతుందిలే అనకుండా ఏమవుతుంది అనకుండా కుంగిపోదు, డిప్రెషన్కు లోనవ్వాలి. అంటే మనం ప్రతి ఒక్క ఆమెకి ఇచ్చేది ఒక చిన్న మంచి మాట, ఒక వినే చెవు, ఒక చిరునవ్వు ఆమెను స్ట్రాంగ్గా చేస్తుంది. ఎవరైనా కానీ మహిళ కానీ అది పురుషుడు కానీ ఎవరైనా వాళ్ళ మాట వింటే మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్, మహిళలు కానీ బాలికలైనా సరే ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి నేనున్నా అని భరోసా ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి ఏమైందని అడగండి. జడ్జిమెంట్ ఇవ్వకుండా తను చెప్పేది ఓర్పుగా విని అర్థం చేసుకుంటే మనవంతు ప్రయత్నం మనకు మానసికంగా స్ట్రాంగ్ చేయడానికి మనవంతు సహాయం మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేయాలి. ప్రతి ఒక్క మహిళ కానీ బాలికలు కానీ ఇదే మేము అందిస్తున్నాం కూడా. మా కౌన్సిలర్లతో మాకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానీ మేము సైకాట్రిస్ట్ సలహాలు కూడా తీసుకుంటాం. సో మీకు ఫోన్ నెంబర్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా మందికి గుర్తుండదు. కానీ 181 ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 181 కాల్ చేస్తే మరి సఖీ నుంచి ఒక రెస్క్యూ వెహికల్ ఒకటి ఉంటుంది. ఆ రెస్క్యూ వెహికల్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఇంట్లో నిర్బంధించబడినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో బాగా హింస జరిగినప్పుడు కానీ సో మీరు చాలా పెద్ద గుర్తుంచుకోకపోయినా 181 గుర్తుపెట్టుకొని 181 కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా సహాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మరి ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్న సిడిపిఓ జ్యోతి గారిని, మరి మహిళా సంక్షేమ శాఖలో మరి మహిళల కోసము బాలికల కోసము చాలా కార్యక్రమాలు అనేది ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రెసెంట్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి ఒకసారి మీకు అందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. ప్రతి మహిళకి ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. ఇందాక మనకు భాను గారు మాట్లాడుతూ చెప్పారు. అయితే మేము ఐసీడీఎస్ దాంట్లో చెప్పేది ఏంటి అంటే ప్రతి మహిళ వాళ్ళ ఇంట్లో ఉన్న బాలికలు బాలురు మెయిన్గా అక్కడ వాళ్ళ పైన ఫోకస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశము. అడాల్సెంట్ స్టేజ్లో పిల్లలు ఈ మధ్య చాలా మటుకు మనం చూస్తున్నాము. చిన్న చిన్న సమస్యలకి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకు అంతదాకా ఎందుకు వస్తుంది అంటే చిన్న విషయం. అడాల్సెన్స్ ఏంటి అంటే కిషోర బాలికల దశ, కిషోర బాలుల దశ. ఆ దశ వచ్చేసి 11 to 18 years, 11 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు మనకు ఆ దశ ఉంటుంది. ఆ టైంలో ప్రతి ఇంట్లో
మా పేరెంట్స్ అంటే ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్స్ అనమాట, సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. వాళ్ళు చాలా బాధపడ్డారు. నీ పేరు పైన తేజ హాస్పిటల్ కూడా కట్టాము, నువ్వేమో మెంటల్ ప్రాబ్లమ్స్ మానసిక అనారోగ్యానికి ట్రీట్మెంట్ ఇస్తావేంటి, నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగారు అనమాట. కాకపోతే అప్పుడు మీ నాన్నతో అన్నాను అనమాట, లేదు నాన్న 10 ఏళ్ల తర్వాత మీ అవసరం కంటే మా అవసరమే ఎక్కువ ఉంటుంది అని నేను కన్విన్స్ చేస్తే అప్పుడు విశాల్ సార్ దగ్గరికి కూడా నాకు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, మా వాడు మనసు మార్చండి సార్ అంటే, సార్ లేదు బాగానే ఉంటుంది బాబు అని చెప్పి పంపించాం. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను అక్కడ సిఎంసి వెల్లూరు తమిళనాడులో 7 ఏళ్ళు సర్వీస్ ముగించి సరే నిజామాబాద్ వద్దామన్నప్పుడు లండన్ వాళ్ళు ఫోన్ చేసి 1,20 లక్షల యాన్యువల్ ప్యాకేజ్ ఆఫర్ చేశారనమాట. నేను అసలు ఊహించుకోలేదు. ఇంత డబ్బు ఒక డాక్టర్కి జీతానికి తీస్తారా అని నేను ఆశ్చర్యపోయాను, అది కూడా అప్లై చేయకుండా. అప్పుడు నాకు అర్థమైంది, అది అన్ఫార్చునేట్లీ మానసిక అనారోగ్యం ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, అది కూడా భారతదేశపు డాక్టర్స్ కోసం ఎంత డిమాండ్ ఉంది అని. సరే ఇక్కడికి వచ్చి 6 నెలలు టైం తీసుకున్నారు. వాళ్ళు వీసా ఇప్పించాలి సార్, చాలా పెద్ద ప్రాసెస్, 6 నెలలు టైం పడుతుంది అంటే మా నాన్న సరే ఎట్లా ఖాళీగా ఏం చేస్తావు, సరే నాతో పాటు కూర్చో హాస్పిటల్లో అంటే ఆ 6 monthsలో ఎంత మందిని చూశానంటే నాకు అప్పుడు అనిపించింది, ఎక్కడికో వెళ్ళి ఏ తెల్లవాళ్ళలో ఏమో సేవ చేసుకుంటా మన ఊళ్ళోనే ఎంతో మంది బాధపడుతున్నారని అట్లా ఉండిపోయి 4 ఏళ్ళు అయిపోయింది అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మానసిక డాక్టర్లు సైకియాట్రిస్ట్ అంటే ఆనందం పంచిపెట్టే వాళ్ళు అని నేను నా క్లినిక్ పేరు కూడా ఆనందమైన అని పెట్టాను. కాకపోతే మన అడ్వకేట్స్ ఇక్కడ న్యాయమూర్తులాగా వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా న్యాయం చేయడానికి అవుతుంది, కానీ వాళ్ళ ప్రాక్టీస్లో మాత్రం కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్ సెన్స్ అన్యాయాన్ని ఆపడానికి అవుతుంది. అలాగే మా అందరి ట్రైనింగ్ కూడా సంతోషాన్ని పంచిపెట్టడానికి అవుతుంది, కానీ ఫీల్డ్లో వచ్చేటప్పటికి ఆ మానసిక అనారోగ్యాన్ని ఆపడంలోనే అన్ని శక్తులు నశించిపోతూ ఉంటారు. కానీ అసలు సంతోషం గురించి మాట్లాడితే అసలు సంతోషం అంటే ఏంటి, మనం సంతోషంగానే ఉన్నామా అని పరిశీలించుకునే రోజు ఈరోజు. ఉన్నామా సంతోషంగా? ఎంతమంది సంతోషంగా ఉన్నాం? వెరీ గుడ్. స్నేహ సొసైటీ పిల్లలు మనకి ఎప్పుడు చేయగలుగుతారు, అందరూ వాళ్ళకి గట్టిగా చెప్పట్లు కొట్టారు. వాళ్ళని మనం తక్కువగా ఎప్పుడూ చూడలేము, ఎందుకంటే మనం రోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం పరిగెత్తడం ఎందుకు, సంతోషం కోసమే పరిగెడతాం. కానీ వాళ్ళు దేవుళ్ళు సంతోషంతో పుట్టించారు, అది వాళ్ళ పుణ్యజన్మలు అనమాట. సో మనం ఒక టొమాటో సూప్ హోటల్కి వెళ్ళి తాగినా, ఒక బెంజ్ కారు కొన్నా మనం చేసేది మన సంతోషం కోసమే. కానీ ఎవరిని అడిగినా సంతోషంగా లేమని అంటారు. నిన్న హాస్పిటల్లో ఓపీ మూసేసుకొని నేను బ్యాక్ పడుకొని వెళ్తుంటే మా రిసెప్షన్లో సార్ ఆగండి సార్, మీ పేషెంట్ వచ్చారంట. ఎక్కడ చూస్తే ఒక బెంజ్ కారు హాస్పిటల్ నుంచి దాడుతుంది. నేను చెప్పాను, మా పేషెంట్ కార్ నుంచి కూడా దిగకుండా నువ్వు నా పేషెంట్ ఎలా చెప్పినట్టు, లేదు సార్ నాకు తెలుసు, పెద్దోళ్ళందరూ మీ పేషెంట్లే సార్ అని అంటారు. నిజం, వాస్తవానికి ఆ కార్ నుంచి దిగారు, నా కోసమే వచ్చారు కూడా. నేను ఒక నిమిషం ఆలోచించాను, అదేంటి డబ్బున్న వాళ్ళకి సంతోషం లేదంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు సంతోషంలో లేదు స్ట్రెస్ అంటారు, మరి అసలు ఎవరికి ఉంది సంతోషం? దానికోసమే కదా, డబ్బు కోసమే కదా అంత కష్టపడేది మనం. సరే సంతోషం ఎవరికి ఉంది అని మనం పరిశీలిస్తే జపాన్లో గల దీవి ఒకానివా అనే ఒక ఐలాండ్ పైన ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కాలం బతుకుతారండి. 100 ఏళ్ల పైగా ఆల్మోస్ట్ చాలా మంది నడుస్తూ కూడా దొరుకుతారంట. అనారోగ్యాలు ఉండవంట, బీపీ లేవంట, షుగర్ లేవంట. 100 ఏళ్ళు దాటి వాళ్ళు ఏదో ఒక జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అది ఎంత ఆశ్చర్యమైన విషయం. సో ఆ ఐలాండ్ పైన ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి చాలా మంది పుస్తకాలు రాసేశారు. ఇకిగాయి రీసెంట్గా ఒక పెద్ద పుస్తకం కూడా అయి కొన్ని కోట్ల పుస్తకాలు అమ్ముడిపోయాయి. సో వాటిలో 2 రసాయలు, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని పక్కన పెడితే వాళ్ళు మన లైఫ్లో ఉపయోగించే కొన్ని చిన్న చిట్కాలు చెప్తారనమాట. ఒకటి, కళ్ళు తెరవగానే ఒక పర్పస్తో లేవమంటారనమాట. అంటే ఏదో ఒక కోరికతో. ఈ కోరిక మన జీన్స్ని మనకి చాలా దూరంగా చేస్తుందండి. అంటే పర్పస్ అంటే పెద్ద కోరికలు కూడా ఉంటాయి కదా, నాకు ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, నా పిల్లల్ని చదివించాలనేది కూడా అనుకుంటే కొద్దిగా తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటారు ఆ కోరిక, కరెక్టేనా? కానీ మనం ఏం చేస్తాం, లేవడంతోనే మన సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, AI
AI ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఫోన్ కలర్ పెట్టాం. లేవగానే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి టక 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 వాడు ఏం చేసాడు వీడేం చేసేసాడు అమ్మ అయ్యో న్యూస్ రీడ్ అయిపోయింది అని ఫస్ట్ డిప్రెషన్తోనే లేస్తాం. అందుకే లేవగానే ఆ మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేవగానే పాత అలారం క్లాక్లే బెటర్ అనిపిస్తుంది. అందుకే చాలా మంది పిల్లలకి ఏం నేర్పిమంటారు, లేవగానే బెడ్షీట్ మడత పెట్టు అని. అంటే అది అంత పెద్ద పని ఉంది, ఇంట్లో పనులు ఉంటారుగా, లేకపోతే నేను మడత పెడతానుగా అని అనుకుంటాను. కానీ లేవగానే ఏదో ఒక చిన్న పని వాళ్ళు చేశామని తృప్తితో ఎప్పుడైతే లేచారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. లేచిన తర్వాత కూడా మనము ఈ రొటీన్ వెంటనే ఈ ఫోన్స్ వీటితో కాకుండా మనం ఒక్కసారి పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో ధ్యాసతో మొదలు పెట్టాలి. మన వరంగల్ నుంచి ఒక పురోహితులు ఇక్కడ గుడి కడుతున్నారు, రాములు గారు గుడి అంటే ఇన్స్పెక్షన్ కోసం వస్తే బాబుతో ఏం చేస్తున్నా అంటే కనబడట్లా ఏదో బిల్డింగ్ కడుతున్నాలే ఎందుకు ఇసుకిస్తా ఉన్నాడు అనమాట. పక్కన అడిగితే అయ్యా నేను రాముడు వారి గుడి కడుతున్నాను అయ్యా అన్నాడు. సో ఈ రెండు ఆన్సర్స్ డిఫరెన్స్ లో మీకు ఏర్పడిపోతుంది. ఎవరు ఎంత పుణ్యం సంపాదిస్తారు, ఎవరు వర్క్ సంతృప్తిగా నేను ఈ రోజు పెద్ద కార్యం చేశాను అని ఎవరు నిద్రపోతారో మీకు దీంట్లో అర్థమైపోతుంది. సో చేసే పనిలో పర్పస్ ఉన్నప్పుడే మనం దాంట్లో దృష్టి పెడతాం, ఆ పనిని ఎంజాయ్ చేస్తాం. మనం ఆఖరికి ఇంత పరిగెట్టుని కూడా 2 ముద్దల అన్నం కోసమే, ఆ 2 ముద్దల అన్నం 3 ఏళ్ల పిల్లాడికి కూడా ఫోన్ ముద్దలు పెట్టే తినిపిస్తాం. వాళ్ళు దాన్ని ఉప్పేసామో కారం వేసామో కూడా తెలియక రోజు తొందరలోనే రాబోతున్నాయి అన్నమాట. పని అయిపోయిన తర్వాత మనం కడుపు మూడి కోసం చేసే పని పక్కన పెడితే మన కోసం ఏం చేసుకుంటాము అనేది కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారంట ఆ దీనిపై ఉన్న జనాలు. సో నా కోసం నా కడుపు మూడి కోసం నేను చేస్తున్నా, కానీ నా సంతోషం కోసం సమాజం కోసం ఏం చేస్తున్నాను అని పని అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆలోచిస్తారంట. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ అంట. వాళ్ళు ఒకటి అనుకోని, అంటే మనం అనుకున్నదే చేయడం కాదు, 10 మంది కూడా కలిసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారంట. అందుకే అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి వేరే వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ దగ్గర ఉండమంట. అన్ని వాళ్ళే అంట. లైబ్రరీలు నడుపుతారంట, కమ్యూనిటీలు నడుపుతారంట. సో ప్రతిసారి మనం స్నేహ సొసైటీ మీటింగ్స్ లో కూడా మనం అదే అనుకుంటాం, ఎవరి కోసమో ఎదురు చూడకండి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనమే ముందడుగు వేయాలి. ఇప్పుడు మన సిద్ధయ్య గారు జ్యోతి మేడంకి స్నేహ సొసైటీ ఎలా ముందుకు నడుపుతున్నారో అట్లా మీరు కూడా సహకరించి మీరు కూడా సొసైటీస్, పేరెంట్ సొసైటీస్ ఫామ్ చేసి మీ పిల్లల్ని ఎవరు ఆదుకుంటారో మీ కమ్యూనిటీస్, చాలా మంది ఇప్పుడు ఈ స్పెషల్ కమ్యూనిటీస్ ని ఎవరు ఆదుకోవడానికి కాదు, మీకు మీరే కమ్యూనిటీస్ ఫామ్ చేసుకొని ముందర అడిగేస్తేనే మంచి మానసిక ఆరోగ్యాన్ని మనం పొందగలం అన్నమాట. అట్లాగే మనము ఈ ఫోన్ అనేది మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మన పని బ్రెయిన్ చాలా తగ్గిపోతుంటున్నాం. కానీ మానవ చరిత్రలో కొన్ని బిలియన్స్, కొన్ని వందల వేల కోట్ల ముందు ఒక అద్భుతం జరిగింది. Especially we are dealing with 185 intellectual disabled children and 95 visual disability children. So our main concept is teaching and training these children in special education. We train them in reading, writing skills, music skills, developing yoga skills in them, speech, behavior modification. So all these trainings are given by special educators in the ratio of 1:8. Talking about today, we are all here to speak something on mental health. We should be happy. So what is mental health? How should we be happy? Is another source. There are 2 parts in this also. We say about something as mental retardation and mental illness. These 2 are different because most of the time people try to get confused in this. Mental retardation is a permanent condition where you can try to develop the children in the different skills and in their adaptive behavior, but we can't change their intelligence because IQ is already defined by the psychiatrist. Learning abilities, his skills, we can enhance them, but whereas we can't change it. The child would be as it is, special education is required throughout his life. This period occurs right from the birth for most of the children. Some people could get epileptic fits and the problem could occur. Some
Isn't it? So this is a common word being used by every employer could be. Because we are not able to do our functioning correctly as per the norms set by that employee. All of us work under the hands of some employer. Some are employers here, but most of us, isn't it? When we are working, in that cases, we do have some pressure. We do have some stress. Isn't it? We have got stress, we have got working anxiety could be there. We want sometimes to draw the attention of them. So there are a number of causes under which we all are influenced and working. If this is imbalanced somewhere, then we have a damage to our mental health. So if mental health, there are, now what they have been saying here, but mental health is in our hands. Because daily, when we get up and do our works, our core works are there. Apart from these core works, we have got some jobs which are interesting to us and have to be done in that limit itself. And maybe sometimes we don't have the skills to complete the jobs. When we don't have these skills to complete the jobs also, we are not able to do, and we have stress. There are different types of depressions we go into, anxiety we go into, we have schizophrenic disabilities could be, we forget. So all these things, if we have to see that we are not going to face all these problems, it's first the home. Because home is the basic unit and the most strongest unit, I believe. Every parent at home should try to analyze and diagnose daily what are the different changes in their children could be. Like we, just now, Sirika ma'am has said, during adolescent period there are some changes in the child, which is general. But in this general, we have to see these changes that the child is going off aloof. Is he going off alone and living in one room? Is he not attending to his daily routine in a time? If you are able to analyze all these things, we can see that in the teenagers and kids, we will be able to reduce the mental illness. If we are not aware of all this and we don't take care of all this, definitely most of our teenage children will suffer from mental illness. This could be a high risk factor for a family because family depends on their children. When the children grow up, they have to support them. But if within the age of 18 or 20, at this age mental illness starts, it's always better that you consult a psychiatrist. We have 2 psychiatrists with us, Ravi Tega services, even Dr. Vishal, who is senior most. You have to go and consult. Counseling is one part, consulting and taking a medical treatment is another part. If you ignore the medical treatment also, the problem would persist and become more. So this is in short what I wanted, because everybody's mental health should be good. We all must work. We all have to work for our families. We have to see the sustainability in our family. We have to see that our children study, they grow well. All these things భవిష్యత్తు వాళ్ళే మనం సరిగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద కూడా మనం చూసినట్లయితే మెంటల్ ఇల్ పర్సన్స్ చాలా మంది తగ్గిపోయారు. ఇదివరకు కూడా మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాము, వాళ్ళ కోసం కూడా ఒక హోమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్స్ అన్ని మారిపోయాయి. ఇదివరకు ఎవరైనా ఈ మెంటల్ ఇల్నెస్ పర్సన్ని డైరెక్ట్గా ఎర్రగడ్డ తీసుకోకపోతే ఎడ్మిషన్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు ప్రాసెస్. యూ హ్యావ్ టు కమ్ టు ది కోర్ట్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎవరికైనా ఇంప్రూవ్ చేస్తేనే వాళ్ళు ఒక పర్సన్ ఒక ఎస్కార్ట్ ఇస్తున్నారు. ఇదివరకు అందరినీ ఎంతమంది పోయినప్పుడు అక్కడ పెట్టుకునేవారు. అలా లేదు. సో పరిస్థితిని మన చేతిలోనే ఉంది. ఆ పరిస్థితి మనం చేయగలిగకూడదు. ఇది ఒక నమ్మకం. మీ అందరూ ఈ ఫాలో చేస్తారు. మరియు మా మెంటల్ ఇంటెలెక్చువల్ డిజేబుల్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళకి మనము సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే కూడా వాళ్ళు కూడా ADHD కానివ్వండి, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కానివ్వండి, ఈ అన్నింటికి సఫర్ అయిన వాళ్ళు ఒకవేళ ఇంట్లోనే కూర్చోబెట్టుకొని మందులతో బాగుపడతాడు అంటే కాదు. ఎందుకంటే గ్రూప్ లివింగ్ అనేది మస్ట్. ఇంటెలెక్చువల్ డిజేబుల్ స్టూడెంట్స్కి గ్రూప్ లివింగ్ ఒక 10 మందిలో ఆయన ఎట్లా ఉంటాడనేది ముఖ్యం. వాళ్ళకి అడాప్టివ్ బిహేవియర్సే కరెక్ట్గా ఉండదు. సో గ్రూప్లో వాడు సరిగా లేకపోతే ఎలా ఇంట్లో బాగానే ఉండొచ్చు, కానీ 10 మందిలో ఉండాలి కదా. ఆ సోషల్
ఎడ్యుకేటెడ్ పర్సన్స్ క్లాస్ 10th వాళ్ళ గ్రూప్తో ఉంటేనే వాడు డెవలప్ అవుతాడు. ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లల్ని ఉంటే డెవలప్ అవుతారా? ఎవరు కాలేరు అట్లా. సో ఎవరి గ్రూప్స్ వాళ్ళకే ఉంటుంది, ఆ గ్రూప్లోనే వాళ్ళు పెరుగుతారు. ఈ పిల్లలు కూడా ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటేనో మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి కూడా రావచ్చు. ఇంకా అప్పుడు మీరు ఎవరు దాన్ని సహించలేరు. మెడిసిన్ ఉండదు, పిల్లల పేరెంట్స్ మీద కూడా వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎనీథింగ్ ఉంది పేరెంట్స్ ఆల్సో. సో అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చడానికి ప్రిన్సిపల్ గారు అండ్ టీచర్స్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్. సో ఇవాళ మొట్టమొదటిగా మీ అందరికీ ప్రపంచ మానసిక దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టంటే ఎలా ఉంటుందో చూస్తే మంచి చూడగా ఏమంటే మంచి చెడ్డతో కూడా ఉన్నాడు, ఏంటి ఉన్నాడు, వాడికి ఏమి ఏంటంటారు. వాళ్ళ లోపల మనసు అనేది ఏం ఉంటుందంటే ఇంతే ఉంటుంది. బాధలో ఉంటాడు, ఆందోళనలో ఉంటాడు, భయం ఉంటుంది. కానీ అది ఎవరికి వాడిన డిప్రెషన్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈవెన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అత్తమామయ్యలో ఎవరు వాళ్ళంటారు వాడికి ఏమైనా సార్ వాడు మంచిగా ఉన్నాడు చూడడానికి, వాడు నాటకం చేస్తున్నాడు సార్ అంటారు. మేము చాలాసార్లు వస్తాను. సో కానీ తెలియకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు. సో వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే మీరు అందరూ అలసిపోయి ఉంటారు. నేను కొద్దిగా ఒక 10 నిమిషాలు మీకు మన నిజ జీవితంలో జరిగే విషయాలు చెప్తాను. అది వినండి. అవి ఎవరికైనా మీరు విని ఇంకొకరికి ఉపయోగం చేసేట్టు చేయండి. అయితే ఒకవేళ ఫస్ట్ ఇంకా చేతులు చాలా చూడలేదా? చంద్రముఖి సినిమా అంత ఫేమస్. ఓకే, వెరీ గుడ్. ఎట్లా ఉంటుంది చంద్రముఖిలో? సో అలా చేస్తుంటారు కదా, అలాంటి అదొక మానసిక సమస్య. అర్థమైందా? తర్వాత మీరు మహానుభావుడు సినిమా చూసారా? మహానుభావుడు సినిమా ఎంతమంది చూసారు? ఓకే, వెరీ గుడ్. లేకుంటే చేతులు పదే చేతులు నడుపుకుంటూ ఉంటాడు, చేతులు దొచ్చుకుంటూ ఉంటాడు. చూసారా? అపరిచితుడు సినిమా చూసారా? అపరిచితుడు సినిమా అందరూ ఎట్లా చేస్తారు? వాడు కొద్దిసేపు బాగుంటాడు, తర్వాత కొద్దిసేపు అలా వింతగా తయారవుతుంటాడు. సో ఇట్లాంటివన్నీ జనాలు అంటే కొన్ని అంటే సినిమాలు చూస్తారు, కానీ మనం చూసినంత నిజంగా భయంకరంగా ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుంది. సినిమాలు కొన్ని చూపిస్తారు, కరెంట్ షాక్ ట్రీట్మెంట్ పెట్టి మనం ఇబ్బంది పెడుతుంటారు. చూసేమనుకుంటారంటే అబ్బా ఏంటి వీడికి ఇది ఒక పనిష్మెంట్ అనుకుంటారు. అదొక లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. అసలు చెప్పాలంటే ఒక మనిషిని ఇప్పుడు ఇందాక డాక్టర్ సార్ చెప్పారు, సంతోషం జరగాలంటే ఒక 10 గ్రాముల ట్యాబ్లెట్ ఇస్తారు, 10% సంతోషం జరుగుతుంది. అది ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా 100% సంతోషం జరుగుతుంది. కానీ చాలామంది సినిమాలు ఏం చూపిస్తుంటారు, మనలో కట్టేసి క్రిమినల్ ఏమన్నా వాడైతే కరెంట్ అంటే పెట్టడం వల్ల ఏమైందంటే మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇవన్నీ నిజం కావు. ఎందుకంటే వాళ్ళ చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. మనిషికి ఏంటంటే పెళ్లి చేసేస్తే వాడి మానసిక సమస్య మొత్తం పోతుందని చెప్పి వాడికి ఏంటి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏంటంటే భార్య చెప్పరు వాడికి మానసిక సమస్య ఉందని, భార్య చెప్పరు. భార్య మానసిక సమస్య ఉందని భర్త చెప్పరు. వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇద్దరు విషయం చేసుకొని మళ్ళీ విడాకులు అయిపోతే మళ్ళీ ఒక టెన్షన్. సో కాబట్టి చాలా మంది ఏంటంటే పెళ్లి చేస్తే మానసిక సమస్యలు పోతాయి, అమావాస్య పౌర్ణమికి ఇట్లాంటి సమస్యలు వస్తాయి, చేతబడి ద్వారా మానసిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. సో కాబట్టి నేనేంటంటే అందరూ మానసిక సమస్యల గురించి చెప్పారు. మత్తు పానీయాలు తాగడము, ఈ సిగరెట్ తాగడము, జర్దా తినడము, గుట్కా తినడము, దీనివల్ల చాలా రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, బీపీ, షుగరు, తర్వాత థైరాయిడ్ సమస్యలు ఇట్లాంటివి వచ్చి మీ యొక్క ఆరోగ్యానికి సగం ఖర్చు అయిపోతుంది. మీ డబ్బులు సంపాదించిన దాంట్లో సగం డాక్టర్ల హాస్పిటల్లో పెట్టడానికి వెళ్ళిపోతుంది. మీ ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు. సో కాబట్టి ఎవరికైనా కానీ అంటే ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం చెప్పేది ఏంటంటే గుడ్ఫారం కళ్ళు, గుట్కా, తంబాకు, సిగరెట్ చాలా మానిపియవచ్చు. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు సినిమాలు పోతారు, అందరూ సినిమాలు చూస్తారా? ఫస్ట్ ఏమి ఆడొస్తుంది? ఈ నగరానికి ఏమైందని ఒక ఆడొస్తుందా? ఫస్ట్ ఏమైందని ముఖేష్ ఉంటాడు తెలుసా?
వాడు గుట్టాడు జగవాదించాడు క్యాన్సర్ వస్తుంది వాళ్ళ అమ్మ గాజులు అమ్మేస్తాడు తిన్నారా బంగారు గాజులు అమ్మేస్తే తిన్నారా తర్వాత ఏం చేస్తారు కొందరు అనిపిస్తుంది చూసినాక అది ఈ బంగారు గాజులు అమ్మేసేది కదా అది మామూలు అయితే మన భయానికి మానేయాలనుకుంటాం కానీ ఎక్కడికి పోవాలో తెలియదు మీ కడుపు నొప్పి వస్తే సత్యం దగ్గరికి పోతుంది జ్వరం వస్తే ఎక్కడికి పోతారు మీరు అందరూ హాస్పిటల్ పోవాలి ఏ రకాలకు పోతుంది తెలుసా ప్రైవేట్ జ్వరం వస్తే ఎక్కడికి పోతారు తెలుసు కదా సార్ కంటి సమస్య కంటి డాక్టర్ దగ్గర పోతారు కానీ మరి ఇప్పుడు గుల్ఫారం కళ్ళు గుట్ట సరదా తంబాకు తర్వాత గంజాయి అవుతారు గొప్ప పిల్లలు అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ అని కొత్తగా ఏమైతున్నాయి క్రికెట్ బెట్టింగ్ చూస్తున్నారా ఒక పిల్లడు వచ్చాడు 2 కోట్లు ఖర్చు పెట్టాడు క్రికెట్ బెట్టింగ్ కోసం 2 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాడంటే వాళ్ళ ఫాదర్ ఒక మంచి బిజినెస్ పర్సన్ వాళ్ళ అబ్బాయి మంచిగా డిగ్రీ అయిపోయింది మంచిగా ప్రజలకు రాయడం చెప్పి అకౌంట్స్ అందిస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి క్రికెట్ బెట్టింగ్ పెట్టడం సో ఇట్లాంటివన్నీ ఏంటంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో కాబట్టి వాళ్ళ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏంటంటే ఈ కొన్ని సమస్యలకు అనేది మానసిక వైద్యులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ తర్వాత గంజా తాగడం కానీ గుల్ఫారం కళ్ళు తాగడము సిగరెట్ గుట్కా ఇలాంటి వాటికి మాన్పించవచ్చు ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి కొన్ని ట్యాబ్లెట్ మిగిలిన వాళ్ళు ప్యాచెస్ వచ్చినాయి కొందరికి ఏంటంటే కొన్ని రకాల స్ప్రేస్ వచ్చినాయి చాలా మంచి మంచి మందులు వచ్చినాయి ఇది ఏంటంటే ఈ మానసిక దినోత్సవం సందర్భంగా నలుగురిలో మోటివేట్ చేయండి సెకండ్ థింగ్ ఏంటంటే స్నేహ సొసైటీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళు నేను మంచి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను వాళ్ళు నేను డిజబిలిటీ పిల్లలకు చేయడం అనేది సర్వీస్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అయితే ఆటిజం చాలా మంది తెలియని విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా తెలవడం లేదు వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు మానసిక ఆరోగ్యంపైన అవగాహన తీసుకొచ్చారు ముఖ్యంగా ఆటిజం అంటే ఇక చాలా మంది తెలియదు బుద్ధిమాంద్యం అంటే దాని డిఫరెన్స్ తెలియదు ADHD అంటే పిల్లలు బాగా అతిగా అలా చేస్తున్నారు ఆ డిఫరెన్స్ తెలియదు కొందరు పిల్లలకు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి సరిగ్గా చదవలేదు అర్థం చేసుకోలేదు ఆ తేడా తెలియక అందరూ ఏం చేస్తున్నారంటే మానసిక వికలాంగులు వేసేస్తున్నారు సో కాబట్టి వాళ్ళందరూ మానసిక వికలాంగులు కాదు మీరు కొంతమంది ఐన్స్టీన్ కానీ తర్వాత కొంతమంది ఫేమస్ సైంటిస్ట్ అందరూ చిన్న ఆటిజం లక్షణాలు ఉన్నాయి వాళ్ళ తల్లి అంటే పేరెంట్స్ దగ్గర వాళ్ళు గుర్తుపట్టడం వల్ల వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల మంచి ప్రయోజకులు అయ్యారు మీ పిల్లల్లో కూడా చాలా మంది ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఇట్లాంటి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా స్నేహ సొసైటీ వాళ్ళు ఉండడం ద్వారా ఏమైందంటే వాళ్ళు ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఇది ఆటిజము ఇది ADHD ఇది మెంటల్ రిటార్డేషన్ ఇది లెర్నింగ్ డిఫికల్టీ అని చెప్పడం వల్ల చాలా మంది పిల్లలు ప్రజోగులు అయితే ఇప్పుడు పాటలు పాడుతున్నారు డ్యాన్సులు చేస్తున్నారు అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటే కదా మీరు కూడా గుర్తించి దీన్ని ఈ సదుపాయాలని జనాలు చెప్పాలి ఏదో మనం వచ్చామని వాళ్ళు విన్నామని కాదు ఈ మానసిక సమస్యలు అనేది సొసైటీలో ఉంటాయని చెప్పాలి ఇంకోటి మానసిక వికలాంగులకు పెన్షన్ ఉందని చాలా విషయం తెలియదు అర్థమైందా వాళ్ళకు చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ఇంకోటి నేను రీసెంట్గా అది వాళ్ళ స్నేహితులు ఒక ప్రోగ్రామ్ అయితే ఆ UTID కార్డ్స్ ఉన్నాయి హెల్త్ పెన్షన్ కోసం మీకు పిల్లల కింద కావాల్సిన మందులు కొనుక్కోవచ్చు తర్వాత దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది కానీ దాన్ని తెలియవు కాబట్టి వాళ్ళ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఈ విషయాన్ని ఇంకొకరు స్ప్రెడ్ చేయాలి చివరికి ఏంటంటే సూసైడ్స్ చాలా సూసైడ్ జరుగుతున్నాయి చాలామంది సూసైడ్స్ అనే పేపర్ తీయనే సూసైడ్స్ అనేది చూస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ప్రేమ విఫలమైందని విడాకులని తర్వాత ఆర్థిక ఇబ్బందులని సో మీరు దయచేసి ఫోన్స్ పక్కన పెట్టి పిల్లలపైన అంటే మీరు ఏంటంటే పిల్లలపైన ఏదో కన్నేసి పెట్టండి చాలా మంది దాకా చెప్పారు మంచి చాలా మేడం చెప్పారు ఆ సెల్ ఫోన్ లా కొడితే బాగుండు అని ఆ పిల్ల అనుకుంటుంది మీరు అంటే సేమ్ జరుగుతుంది నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సూసైడ్ ఒక ఫ్యామిలీలో ఒక ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్ హైదరాబాద్ నుంచి వచ్చింది హైదరాబాద్లో ఆమెకి ఏంటంటే బాగా సివియర్ సూసైడ్ చనిపోతాను ఇక నేను బతకమని ప్రయత్నం చేసే టైంలో ఒకసారి ఇంట్లో పేరెంట్స్ చూసి వాళ్ళకి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మానేస్తాను అక్కడ సూసైడ్ విరమించుకుంటాను ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే వాళ్ళ అక్కయ్య పెళ్లి బిజీలో ఆమె బిజీ వాళ్ళ మదర్ ఫోన్లో బిజీ సీరియల్స్ అవన్నీ ఈ మధ్య సీరియల్స్ చూస్తున్నారు కదా సీరియల్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది కుట్టంట వాళ్ళ ఫాదర్ ఆఫీస్ బిజీ ఆమె యొక్క ఫీలింగ్ చెప్పుకోవడానికి వినే వాళ్ళు కూడా లేరు సో దానివల్ల ఏమైంది ఆమె సూసైడ్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చారు సో నేనేంటంటే మన హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్ మనకు ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేది కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలతో చిన్న కుటుంబాలనే ఆ ఫ్యామిలీలో ఒక సెల్ ఫోన్ దూరేసింది సెల్ ఫోన్ వచ్చేసి అందరికి డివైడ్ చేసేస్తుంది దయచేసి మీ సెల్ ఫోన్ అనేది వీళ్ళతో తక్కువ వాడండి పిల్లలకు తక్కువనే వచ్చి ఉండేటట్టు చూడండి కొన్ని తప్పదు అవసరమైతే వాడాలి కానీ అనవసరంగా దానికి అలవాటు అయ్యి తలనొప్పి మతిమరుపు ఈ యొక్క డిప్రెషన్లోకి వెళ్తుంది ఏంటంటే సెల్ ఫోన్ ఉంది కదా అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం సెల్ ఫోన్ ఉంది కదా అని బ్యాంకింగ్ చేయడం సెల్ ఫోన్ ఉంది కదా అని అనేసెసరీ
మంది మక్కువ నుంచి బయట తీసుకురండి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ అనేది రాంగ్ రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరందరూ చాలామంది ఇక్కడ ఒక శ్రద్ధగా చెప్తుంటారు మీ గురించి నాకు. ఎందుకంటే మీరందరూ ఒక మంచి కార్యక్రమంగా అంటే సొసైటీలో అవగాహన కార్యక్రమాలు తర్వాత కొన్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు సొసైటీలో వెళ్ళినప్పుడు మానసిక ఆరోగ్యంపై కూడా అవగాహన చేయండి. అది మీలో కూడా కొన్నిసార్లు ఆ స్టిగ్మా అనేది ఉంటుంది. మిమ్మల్ని దగ్గర రానివ్వకపోవడం కానీ, దూరం పెట్టడం కానీ, డిజబిలిటీ ఉందని అది దానివల్ల కూడా ఒక సొసైటీలో ఒక మీలో అవగాహన ఉంటుంది. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఇక్కడికి రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం రావడం అనేది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అర్థం చేస్తున్నాను. అంటే హై రిస్క్ గ్రూప్స్. దివ్యాంగులు అన్నప్పుడు మానసిక వికలాంగులు. సో మానసిక వికలాంగుల స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మరి ఇందాక రవితేజ గారు చెప్పారు 10 సంవత్సరాల కింద తనకే మెంటల్ అంటే ఒక సైకాట్రిస్ట్గా పోవాలంటే మెంటల్ అనుకుంటారే అనే ఉద్దేశంతో ఆయన సంకూర్చడం జరిగింది. సో మేము 95లో మరి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. అప్పుడు ఒక మానసిక వికలాంగుడు ఎలా ఉంటాడో అని తెలుసుకోవడం కోసం నేను ఒక సైకాట్రిస్ట్, ఆ రోజుల్లో ఉన్న సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, సార్ నాకు కొంచెం మెంటల్ కండిషన్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. ఏమన్నా వాళ్ళంతా పిచ్చిపోరగాడు ఏముంటుంది అని. సో అలాంటి స్థాయి నుంచి మరి ఈరోజు మనకి 2002లోనే మరి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, పిడుస్తున్న పిల్లల్ని డీల్ చేసడం కోసము వీడియో మెడిసిన్, సో నిజామాబాద్లో ట్రీట్మెంట్ అనేది వీడియో మెడిసిన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వీడియోలో సైకాట్రిస్ట్ డాక్టర్ హైదరాబాద్ భానుమతి హాస్పిటల్ తోటి లింకప్ చేసుకొని చేయడం జరిగింది. కానీ ఈరోజు మన జిల్లాలో మానసిక ఆరోగ్యం అంటే బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర చాలా మంచి మానసిక వైద్య నిపుణులు ఉన్నారు. సో మానసిక వైద్య నిపుణులు మన అవసరం ఉన్నప్పుడు మనకి అందుబాటులో ఉంటారు వాళ్ళు. సో మానసిక వైద్యం అనేది ఇప్పుడు సర్వసాధారణం. ఒకప్పుడు అవగాహన లేదు, కానీ ఇప్పుడు అవగాహన పెరుగుతుంది, చాలామంది వస్తున్నారు. సో చాలామంది యూత్ ఇంతకుముందు ఏంటి, చాలామంది కొన్ని అలవాట్ల వల్ల వాళ్ళు తాగే కళ్ళు వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఇంట్లో హింస వల్ల కావాలని మనం అనుకుంటాం. కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే 10th క్లాస్ చదివాడంటే పిల్లవాడిని మనం రాత్రి స్టడీ అని బయటకు వెళ్తానికి మనం పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని పరిస్థితులు వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్రగ్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, మత్తు పదార్థాలు అనేది అలవాటు పడింది. సో ఇప్పుడు మన దగ్గర మానసిక ఆరోగ్యం గురించి మంచి డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరూ మీ కేర్ తీసుకోవడానికి ఉన్నారు. ఇంకొక సమూహం ఏంటిదంటే హెచ్ఆర్సీస్. ముఖ్యంగా మేము జిల్లాలో 6,000 మంది మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తున్నాం. సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళ హక్కులు మనం కాపాడలేనప్పుడు, వాళ్ళ హక్కుల్ని కాపాడలేనప్పుడు. మరి 2022 మే 19వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే కాన్సెన్సువల్ సెక్స్ ఉంటుందో, అడల్ట్ ఎవరైతే ఒక అడల్ట్ అయిన తర్వాత సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే అది లీగల్ ప్రొఫెషనే, అది ఇల్లీగల్ కాదు, అది క్రైమ్ కాదు. సో బ్రోతల్ హౌస్ మీద
రైడ్ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళని కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. బేసిక్గా స్నేహ సొసైటీ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అది పార్ట్ ఆఫ్ ది విజిటింగ్ ప్రోగ్రాంలో అక్కడ చూసిన తర్వాత నేర్పించిన పద్ధతులు కూడా వాళ్ళ రూపాయలు కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం. విజయ్ గారు కూడా ప్రిన్సిపల్ మేడం కూడా చర్చించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ వాళ్ళు డాక్టర్ విశాల్ గారు కానీ డాక్టర్ వైద్య గారు వారికి మెంటల్ హెల్త్ గురించి చాలా వివరంగా చెప్పారు. సో టైం కూడా లేదు కాబట్టి తక్కువ సమయంలో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇద్దరు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ అనేది ఒక పెద్ద మెంటల్ హెల్త్ ఒక పెద్ద ఇష్యూ తీసుకొస్తుంది. చాలామంది ఇంతమంది స్నేహ సొసైటీలో విజిట్ చేసినప్పుడు ఒక అబ్బాయి ఆ ఫోన్ చూసి ఆ ఫోన్కి మెంటల్గా బాగా అదైపోయాడు. సో ఫోన్ తీసేసుకుంటే అతను ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఫోన్ చాలామంది పెద్దవాళ్ళు చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు. ఫోన్లో మనం ఏ కంటెంట్ చూస్తున్నాం అనేది ముఖ్యం. ఫోన్లో మనం నెగిటివ్ కంటెంట్ చూస్తే మన ఆలోచన నెగిటివ్గా పోతుంది. ఫోన్లో మనం పాజిటివ్ ఉన్న వీడియో చూస్తే పాజిటివ్గా పోతుంది. ఏ నెగిటివ్ చూసినా పాజిటివ్ చూసినా కాలపరిమితి వరకు ఉంటే ఒక టైం వరకు రోజు గంటలు చూస్తే 2 గంటలు చూస్తే బాగుంటుంది. కానీ ఫోనే పట్టుకొని ఉండడం వల్ల మనం మెంటల్గా ఒక విధంగా మన డిప్రెషన్లో వెళ్ళిపోవడం. అంటే చేతిలో ఫోన్ లేకపోతే కూడా మన మానసికంగా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. అదేవిధంగా మనం కనీసం సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఇంతకు చెప్పినట్టుగా కష్టాలు అందరికీ ఉంటాయి. పేదవాళ్ళకు ఉంటాయి, ధనవంతులకు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు ఉంటాయి. కానీ వచ్చిన కష్టాన్ని ఏ విధంగా మనం దాన్ని మేనేజ్ చేయగలుగుతాం మన లైఫ్లో, అది చాలా ఇంపార్టెంట్. మనకన్నా చాలామంది చాలా విధాలుగా హరాస్మెంట్స్ కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో హింస కావచ్చు, లేదా రేపు బాధితులు ఉంటారు, లేకపోతే గృహహింస బాధితులు ఉంటారు. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా లీగల్గా బ్యాటిల్ చేయాలి, అదేవిధంగా స్ట్రెస్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకు ఉండాలి. సో ఇది ఇవన్నీ లేకుండా కూడా మన పర్సనల్గా నేనున్నాను, డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చెప్పారు ఇంతగా, కానీ వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుంది, వర్క్లో స్ట్రెస్. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు? నేనున్నాను జడ్జిగా, నాకు చాలా పనులు ఉంటాయి, కానీ నేను ఏ విధంగా స్ట్రెస్ మేనేజ్ చేస్తాను? నేను వర్క్ చేసుకోవాలి, ఇంటిగా కుటుంబాన్ని తీసుకోవాలి. సో ఇవన్నీ మనం మేనేజ్ చేసుకున్నంత కెపాసిటీ మనకు ఉండాలి. ఆ పరిస్థితులు ఉంటే మనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఆఫీస్కి వచ్చారా? డిఎస్ ఆఫీస్కు ఇటువైపు నుంచి. సో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది ఏంటంటే ఇది ఇలాంటి ఇష్యూస్ అయినా కానీ మీరు మా ఆఫీస్ సంప్రదించవచ్చు. చేసి ఎంక్వైరీ చేస్తాం ఎందుకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎందుకు ఉన్నారు? మీకు ప్రతి నెలకు కేసు రైట్ ఇస్తున్నట్టున్నారు. మీరు తీసుకుంటున్నారమ్మా? తీసుకుంటున్నారా? సో దాన్ని ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది 6 కేజీస్ రైట్ ఇస్తున్నారు. మీరందరూ దానికి ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరందరూ తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా. ఎందుకంటే దాన్ని ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది మేము మానిటరింగ్ చేస్తున్నాం. సంతోషం. అదేవిధంగా ఇలాంటి పిల్లలు ఉన్నారు చాలామంది. ఆ పిల్లల పేరెంట్స్ ఉన్న స్ట్రెస్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మానసికంగా వాళ్ళకు బలం చేకూర్చాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత బాగుండాలి. ఎందుకంటే అలాంటి పిల్లలను మనం ముందుకు తీసుకుపోవాలన్నా, అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా పేరెంట్స్ దాంట్లో ఆలోచన పాజిటివ్గా ఉండి వాళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇప్పించడం కానీ, అదేవిధంగా పిల్లలు ఉన్న ఏమన్నా సమస్యలను చిన్న వయసులో గుర్తించి ఇలాంటి సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకొని వచ్చేసి వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్లో చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా చదువులో కూడా వెనుకబాటు ఉంటే చదువుకోకపోతే దాన్ని కూడా మీరు సైకియాట్రిక్ డాక్టర్ తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఎదుగుదల వచ్చిన లోపం ఉన్నప్పుడు మీరు సైకియాట్రిక్ డాక్టర్ తీసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క సర్వీస్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే సైకియాట్రిక్ డాక్టర్ అంటే మనం మెంటల్ డాక్టర్ మెంటల్ కావాలి, డాక్టర్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్నది. అది మారాలి. పిల్లలకు ఎందుకంటే చిన్నపిల్లలకు చిన్న వయసులో దాన్ని గుర్తించగలిగితే వాళ్ళు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే వాళ్ళ లైఫ్లో మార్పు ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో గుర్తిస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్
పెద్దగా ఉంటుంది, పెద్దగా అవుతుంటాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు వాళ్ళకి ఇలాంటి సమస్య ఉన్నా కూడా మీకు న్యాయపరంగా ఏ సమస్య వచ్చినా కూడా DSS ద్వారా మీకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు. అదేవిధంగా ఇటు అందరూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా ఆఫీస్కి అప్రోచ్ కావచ్చు, ఏ ఆఫీస్ రిమోట్ ఆఫీస్లో కావచ్చు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తే మాకు వస్తే తప్పకుండా ఆ సంబంధించిన అధికారులు మేము నోటీస్ ఇచ్చేసి పిలిపించి మాట్లాడతాం. అదేవిధంగా ఎవరికైతే ఉచితంగా న్యాయ సహాయం అందించే విధంగా ఉంటే వాళ్ళకు కూడా మేము ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు న్యాయ సొసైటీ వారికి, అదేవిధంగా మాతో ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు సుజయ్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.